శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం నుంచి 11వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. నా పరమ భావమును ఎరుగని మూడులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడును ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములు ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.